వైకుంఠము నుండి, సత్యలోకము నుండి, కైలాసలోకము నుండి, స్వర్గము నుండి, తదితర లోకాల నుండి సమస్త దేవతలు అమ్మవారి యొక్క ఉత్సవాలు, కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. మీరందరూ వచ్చి అమ్మవారిని వారి వారి యొక్క ప్రార్థనను ప్రార్థించవచ్చు అని గజరాజు ఆహ్వానిస్తారు. తదనంతరం భేరీ తాడనం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. భేరీకి సంబంధించిన దేవతలను ఆహ్వానం చేసి కుముదాది గణములు, ద్వార గణములు, నవగ్రహాది దేవతలు, నవనిధులు, తదితర దేవతలందరూ కంకణ భట్టాచారులు ఆ దేవతలకు సంబంధించిన రాగము, తాళము, నృత్యాన్ని చెప్పి వాళ్ళని ఆహ్వానం చేయడం జరుగుతుంది. తదనంతరం ఈ ధ్వజారోహణానికి ముఖ్యమైన ఇంకొక విశేషం, ఎవరెవరికి సంతాన ప్రాప్తి కలగాలనో వారు ఈ ధ్వజారోహణాన్ని దర్శిస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆగమశాస్త్ర వచనం. ఆ క్రమములోనే మహానసమని చెప్పబడే పోటు నుండి ముద్గాన్న ప్రసాదము అనగా పొంగలి ప్రసాదాన్ని వేదవాద్య ఘోష సహితముగా ప్రదక్షిణ పురస్సరముగా అమ్మవారి యొక్క ఆలయాలకి ప్రసాదాలు, ఛత్రము, చామరము, దీవిటి అని చెప్పబడే తదితర పరివారముతో ఈ ప్రసాదాలు అమ్మవారి దగ్గర చేరటం జరుగుతుంది. ఒకే కాలములో పద్మావతి మూలస్థాన అమ్మవారికి, ఉత్సవ తాయార్ల వారికి, ధ్వజస్తంభంలో వేయించేసిన దేవతలందరికీ ఈ ముద్గాన్న ప్రసాదాన్ని నైవేద్యం చేయడం జరుగుతుంది. దీంతో ఈ ధ్వజారోహణ ఉత్సవం పరిపూర్తి అవుతుంది.